సార్ ఇప్పుడు ఇద్దరు సీఎంలు భేటీ అయ్యారు. అందులో ముఖ్యాంశాలు ఏమన్నా ఉన్నాయిరా అంటే ఏమీ లేవు అని చెప్పేసి అందరూ విశ్లేషకులు మాట్లాడుతున్నారు. మీరేం గ్రహించారు సార్? ఎందుకు లేవు, చాలా ఉన్నాయి. ఎలాగంటే ఇది యాక్చువల్గా ఎంత షేమ్ అంటే అవన్నీ మర్చిపోతారు, జనం మర్చిపోయేటట్టు చేసేస్తారు వీళ్ళు. ఎలాగంటే రాష్ట్రం విడిపోయి 10 సంవత్సరాల 6 నెలలు ఎంత అవుతుంది ఒకటి, ఓకే, ఇంకా ఎక్కువైంది, 1 or 2 months అటు ఇట్లా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో అది విడిపోయిన వెంటనే ఫ్యామిలీలో విడిపోతారు, అన్నదమ్ములు అక్క చెల్లెలు విడిపోతున్నప్పుడు ఫాదర్ అందరికీ సమానంగా పంచండి అని చెప్పేసి చచ్చిపోతాడు. సమానంగా పంచుతారు కదా, 10 సంవత్సరాల తర్వాత పంచుతారా? వెంటనే పంచుకోరు కదా. ఆ వెంటనే పంచుకోవడానికి అనర్హత వేటి వేరేసారు కేసీఆర్, వీళ్ళిద్దరినే, ఇద్దరు తోడుదొంగలు వీళ్ళు. రేవంత్ రెడ్డిని నేను ఇద్దరికి ఓట్ ఫర్ నోట్లో కేజీలు బొక్కలు పెట్టాడు. మాట్లాడారా అతను లోపలికని. అదేంటప్పుడు అదే అతని యొక్క చాణిక్య చతురత, క్రుకొడ్నెస్, కుతంత్రపు మనిషి. అలాగుంటారు రాజకీయాల్లోనూ. దానికి తోడు ఈ 5 సంవత్సరాలు ఆయన చేయలేకపోయాడు. ఎవరు? చంద్రబాబు నాయుడు. ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఆయనగా సీఎం అయ్యాడు. ఆ 5 సంవత్సరాలు ఎందుకు చేయలేకపోయాడు? ఈ కేసు పెట్టాడు. అంచేత నోరు మూసుకుని అమరావతి వెళ్ళిపోమంటే అక్కడ అమరావతి వెళ్ళిపోయి అక్కడ ఎలా డబ్బులు సంపాదించాలని చెప్పేసి సింగపూర్ని అరచేతిలో స్వర్గం చూపించి టైం కలిపేశాడు, కాలయాపన చేశాడు. దీని గురించి అడగలేదు. దాని తర్వాత జగన్ వచ్చాడు. ఇతను లాలోచి అయిపోయి వాళ్ళ స్వప్రయోజనాల గురించి, వాళ్ళ వెనకాల ఉన్న బిజినెస్ గురించి ఆలోచించారు తప్పితే ఏమీ ఆలోచించకుండా 10 సంవత్సరాలు మనల్ని దెబ్బేస్తారు. మన సీఎంలో ఇక్కడ ఈ కుతంత్రపు సీఎంను కలిసి. అంటే 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్ళా టైం మారి ఎవరైతే కేసుల్లో ఉన్నారో వాళ్ళిద్దరు సీఎంలు అయ్యారు. అది పెద్ద జోకు. ఇక్కడ వచ్చారు రేవంత్ రెడ్డి, అక్కడ ఇది మాట్లాడుకోరే ముందు. హూ వాజ్ ద రీజన్? ఎవరు కారకులు 10 సంవత్సరాల వరకు పంచుకోకుండాను? 10 సంవత్సరాల క్రితం 7,000 కోట్లు విద్యుత్ బకాయిలు ఉన్నాయని తెలిస్తే దేని మీద కూడా స్పందించేవాడు కాదు చంద్రబాబు నాయుడు గారు. బికాజ్ ఆయన చేసిన మిస్టేక్ దొరికిపోయారు కాబట్టి బ్లాక్మెయిల్ చేశాడు కేసీఆర్. అదేంటే ఇప్పుడు ఆ 7,000 కోట్లు ఉంటాయి కదా, దాన్ని జగన్ వీళ్ళ సౌలభ్యం కోసం వీళ్ళ మీద ఏం చేయలేదు. వీళ్ళలోగా కేసీఆర్ హైకోర్టుకి వెళ్ళి తను క్వాష్ చేయించుకున్నాడు, మీకు మేము ఇవ్వగలదని. ఇంత గౌరవం ఎక్కడ ఉంటుందో? అసలే చంద్రబాబు నాయుడు చేసిన పొరపాటు, రేవంత్ చేసిన పొరపాట్ల గురించి విభజన జరగలేదు. షెడ్యూల్ 10, షెడ్యూల్ 9 ప్రకారంగానే విభజన చట్టం అంటారు దాన్ని. దాని కింద వచ్చి ఎన్నో ఉన్నాయి. ఒకటి లేదు, యూనివర్సిటీస్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్, ఇంకా చాలా ఉన్నాయి. సెక్రటేరియట్ ఎవరినాటి పడుకోలేడు. 10 సంవత్సరాలు ఒకటే క్యాపిటల్ అన్నప్పుడు సగం వాళ్ళకి సగం మీకు ఉండాలి. 10 సంవత్సరాలను ఇక్కడ లేకుండా చేసాడు కేసీఆర్ అతన్ని. దాని గురించి ఎవరూ మాట్లాడలేదు. హ్యాపీగా ఆయన సీఎం అయ్యాడు, పొరగొచ్చి ఇచ్చారట, వీరు వెళ్ళారట. అక్కడ మాట్లాడదాం 1.5 hour నేను విన్నాను. అక్కడ దానికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అక్కడ దుర్గేష్ కూడా వెళ్ళినట్టున్నాడు. సరే, అతను చెప్పలేదు నాకు, ఇంకెవరో చెప్పారు. ఇంకా చాలా ఇంపార్టెంట్ వెరీ బిగ్ జర్నలిస్ట్ చెప్పాడు. అక్కడ జరిగింది 1.5 hour కూడా జరగలేదు. అయిందో దాని ఇంట్లో భోజనం చేశారు. తర్వాత ఫినిష్. ఈలోగా బయట రకరకాలు బయట అందరూ ఉన్నారు. ఈ పక్క పార్టీ వాళ్ళు ఉన్నారు, ఆ పక్క పార్టీ వాళ్ళు అందరూ ఉన్నారు. ఓకే, ఈలోగా దీన్ని బొచ్చ చచ్చిన లైవ్ టెలికాస్ట్ ఇవ్వాలని సిగ్గులేదట్టి. ఇంతకాలం 5 సంవత్సరాలు జగన్ వచ్చినప్పుడు ఒక 5 సంవత్సరాలు వచ్చి సీఎం చంద్రబాబు నాయుడు ఇక్కడికి రాలేకపోయాడు. ఉండేది జూబ్లీహిల్స్ అయినా కూడా ఈయనకి రావడం ఇష్టం లేదు కేసీఆర్కి. ఆ విధంగా ఫిట్ చేశాడు, అతన్ని కేసులో ఇరికించాడు. ఓకే, ఈలోగా వాళ్ళు బళ్ళు అయింది కాబట్టి 10 సంవత్సరాల తర్వాత అడుగుతున్నారు వచ్చి. అంటే నీకు అధికారం వచ్చి నీకు ఒక ఇదినే బందా వచ్చే వరకు నువ్వు అడగలేకపోయావు. ఫస్ట్ మిస్టేక్ చంద్రబాబు నాయుడు. ఈ రాష్ట్రం ఇలా దెబ్బ అయిపోవడం కారణం. ఓకే, తర్వాత జగన్ వచ్చినప్పుడల్లా ఇద్దరు రూమ్లో మాట్లాడుకున్నారు, కేసీఆర్ను జగన్. అప్పుడు మరి కెమెరాలు లేవు. ఇప్పుడైతే సాక్షి కెమెరాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సిగ్గులేదండి బస చేసడానికి, అలా ఆగడానికి. ఓకే, ఈ పక్క అది సీక్రెట్ మీటింగ్ కాదు. ఎవరైతే కట్టారో ప్రజాభవన్ కేసీఆర్ కట్టాడు దాన్ని. ఆ రోజులు కేసీఆర్ని ఎత్తిపోయిస్తారు. ఇది ఎందుకు కట్టారు? ఇప్పుడు జగన్ విశాఖపట్నంలో కట్టినట్టు. గవర్నమెంట్ డబ్బుతో కడితే గవర్నమెంట్ వాడుకోవాలి. ఎవడు కడితే ఆడే వెళ్ళాలా? సో ఇప్పుడు వాడుకుంటలేదని ఒకటి అంటున్నాడు. అప్పుడు మరి కేసీఆర్ని అన్నారు కదా ప్రజాధనం వేస్ట్ చేస్తారని. ఇప్పుడు మీరు ఎక్కడ కూర్చున్నారో అక్కడే ఆయన కట్టిన బిల్డింగ్లో కూర్చున్నారు. ఆయన బాబు గారి సొమ్ములాగా, ఇది వచ్చి ఏ బాబు గారి సొమ్ములాగా. వాట్ ఈజ్ దిస్? ప్రజల డబ్బుతోటి, ప్రజల ట్యాక్స్ తోటి, ప్రజల బడ్జెట్ తోటి ఇన్ని చేస్తున్నప్పుడు ఇంకా ఏ సమస్య లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినవి కూడా చాలా ఉన్నాయి. తెలంగాణకి
అండ్ ఆంధ్రాకే అన్యాయం జరిగింది. ఎప్పుడు చూసినా భద్రాద్రి రాముడి గురించి, భద్రాచలం పక్కన ఉన్న ఒక 7 విలేజ్ల గురించి, వాటి గురించి అది పెద్ద క్వశ్చన్ ఏం కాదు. ఇంకా పెద్దవి ఉన్నాయి. నా లెక్క ప్రకారంగా 7,000 కోట్లు విద్యుత్ బకాయిలు ఉంటే ఈ 10 సంవత్సరాల్లో బ్యాంకులు వేసుకున్నా కూడా రెట్టింపు అయి ఉంటుంది. మీరు 14,000 కట్టాలి. ఇప్పుడు నా లెక్క ప్రకారంగా 14,000 కోట్లు కట్టాలి. తెలంగాణ హ్యాస్ టు పే. అది దాన్ని డివైడ్ చేసుకోవాలి వాళ్ళు, అంటే ఎవరెవరు కట్టాలన్నది. అది దాని మీద క్వాష్ తెచ్చినప్పుడు మరి జగన్ నోరు మూసుకూర్చున్నాడు అనమాట. ఓన్లీ అతను యొక్క బయటపడింది బ్లాక్నెస్ అంతాను ఓన్లీ రీసెంట్లీ. ఎప్పుడు వచ్చినప్పుడు ఊరుకోవడం, వీళ్ళిద్దరు అండర్స్టాండింగ్ అనమాట. దానికి కేటీఆర్ జగనే మళ్ళా ముఖ్యమంత్రి అవుతాడు, వాళ్ళే అవుతాడు, అలా అనబోతే ఏం చేస్తాడు? వీళ్ళ పార్టర్స్ వాళ్ళ పార్టర్స్ అందరూ కలిసి తెలంగాణ ఆంధ్రలో ఉన్న పెద్దోళ్ళే, వాళ్ళ స్వప్రయోజనాల కోసమే వాళ్ళు డిస్కస్ చేస్తారు. అప్పుడు కెమెరాలు లేనివి, ఇప్పుడు కెమెరాలు లేవని అంటలేదు, అన్నీ ఉన్నాయి. అయినా కూడా లైవ్ ఇవ్వాలట. ఎందుకు ఇవ్వాలి? ప్రజలకు వేరే పని లేదండి. మాట్లాడింది 1 అవర్ ఏమో అడుగున్నారు కదా, పవర్ గుచ్చాలు ఇచ్చుకోవడం. అసలు సమస్యలు చాలా ఉన్నాయి. దేర్ ఆర్ యూనివర్సిటీస్ టు బి డిస్కస్డ్, పార్టెడ్, విద్యుత్ బకాయిలు, అండ్ ఆల్సో షెడ్యూల్ 9 ప్రకారంగా విభజన చట్టంలో ఏముందో అవన్నీ రావాలి. షెడ్యూల్ 10లో ఏమైతే అన్నీ రావాలి బయటికి. అవన్నీ చేయడానికి ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. మళ్ళీ వీళ్ళు ఆంధ్ర వెళ్తారట. వీళ్ళు ఏం చేస్తారు? ఇది కూడా వాళ్ళ స్వప్రయోజనాల కోసమే. హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు ప్రాపర్టీలు ఏమైనా ఉంటే వాళ్ళకి ఏమన్నా దెబ్బ జరుగుద్దామో, ఇతనికి ఏమన్నా అక్కడ ఏమన్నా ప్రాపర్టీ, అలాగ అయిపోయింది. అలా అనకూడదు. కానీ దిస్ ఇస్ వాట్ హ్యాపెనింగ్. 10 సంవత్సరాలు ఎందుకు పట్టింది నీకు 5 సంవత్సరాలు అయింది, నువ్వు ఓడిపోయావు. మిగతా 5 సంవత్సరాలు జగన్ ఏం చేశాడు? వీళ్ళతో కలిసిపోయాడు, కలిసి వ్యాపారాలు చేసుకున్నాడు. అర్థమైంది మీకు? ఇంతటి దరిద్రమైన గవర్నమెంట్లని ఎక్కడ చూడలేదు. మన దేశంలో చూస్తున్నాం. ఐఎమ్ వెరీ సారీ. మోడీ వీళ్ళకి కల్పించుకుంటాడా అంటే కల్పించుకుంటే కదా మనకు రావాల్సిన సెంట్రల్ గవర్నమెంట్స్ కూడా చాలా ఉన్నాయి. దాన్ని ఇద్దరు పంచుకోవాలి. వీటిలన్నిటికీ వడ్డీ ఎవరు ఇస్తారు? నువ్వు వరల్డ్ బ్యాంక్ నుంచి తెస్తున్నావు, వడ్డీ ఇవ్వవా? సెక్రటేరియట్ ఎందుకు పగలు కొట్టారు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు? కేసీఆర్కి ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా? దిస్ హైదరాబాద్ ఈజ్ అ క్యాపిటల్ ఫర్ 10 years అని విభజన చట్టం కింద ఆ ఒక్కటి తేల్చి పంపినప్పుడు హౌ కుడ్ యూ డిస్మాంటిల్ ఇట్? లేకపోతే అది ఆంధ్ర వాళ్ళకి వదిలేసి నువ్వు సెపరేట్ కట్టుకోవాలి. కట్టుకునే వరకు అక్కడ నువ్వు ఒక రోజు వాళ్ళొక రోజు, నువ్వు ఒక 10 రోజులు అలా వాడుకోవాలి తప్పితే ఎందుకు కట్ చేశారు? అసలు హైదరాబాద్ మీది కాదన్నట్టుగా చేయడానికి కారణం చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి చేసిన పొరపాట్లు. ఓట్ ఫర్ నోట్ ఇప్పుడు డిస్కస్ చేస్తున్నారు. ఈ పాయింట్ ఎవరు మాట్లాడరే? నోబడీ ఈస్ టాకింగ్ అబౌట్ ఇట్. 2 గంటలైంది, 3 గంటలైంది, ఆడెవడ మహాటీవీలో కూర్చుని ఇలా జరిగింది. ఏంటి బుల్షిట్? ఫస్ట్ టెల్ ద రీజన్. 10 సంవత్సరాలు ఎందుకు పట్టిందో చెప్పాలి. ఈ సో కాల్డ్ ఎలక్ట్రానిక్ మీడియా, సో కాల్డ్ మీరు ఎల్లో జర్నలిజం కానీ, ఇటు సాక్షి కానీ 5 సంవత్సరాలు అతను దెబ్బేసాడు. దెబ్బేయటమే కాదు, నీ ఇష్టం వచ్చి చేసుకోమన్నాడు. 7,000 కట్టక్కలేదని చెప్పేసి హైకోర్టులో స్పాష్ తెచ్చుకున్నాడు అతను. ఈ డింట్ ఈవెన్ ఇంప్లీట్ అప్లికేషన్ ఉంటుంది, అది కూడా పెట్టుకోలేదు అతను. వదిలేసాడు స్టేట్ని. అతని ప్రయోజనం కోసం అతను కట్టున్నాడు. కేసీఆర్ ప్రయోజనం, అది కూడా దెబ్బ అయిపోయారు. ఎందుకు దెబ్బ అయిపోయారు? అలాగే దెబ్బ కాదు మళ్ళీ. ఇప్పుడు వీళ్ళు వచ్చి చాలా ఇదిగా పంచుకుంటాకు వస్తున్నాడు. ఎప్పుడు రావాలి? 5 years బ్యాక్ రావాలి చంద్రబాబు నాయుడు గారు. 10 years బ్యాక్ రావాలి. రాలేకపోయాయి బికాజ్ యూ డన్ మిస్టేక్. సో ఇప్పుడు దీన్ని రిపేర్ చేయకుండా సర్దుమణి చేస్తారు. ఎలాగంటే ఇదంతా ప్రజల కోసం. చంద్రబాబు నాయుడు చేసేదంతా ప్రజల కోసం. అక్కడికి వెళ్ళి అడిగాను విభజన చేస్తాం, ఏదో ఒక 100 కోట్లు, ఒక 1000 కోట్లు రావాలనుకో, ఒక 1 కోటి రూపాయలు ఇస్తారు, అయిపోయింది అనమాట. అదేప్పుడు మీకు అదేవిధంగా నువ్వు 1000 కోట్లు అడిగిన వెంటనే 1000 కోట్లు ఇచ్చేస్తే రేవంత్ రెడ్డి గురించి బ్యాట్ మాట్లాడుకుంటారు. కాబట్టి అతను ఎవడికాడే వాళ్ళ యొక్క భుజాలని తడుకుంటూ దే విల్ ట్రై టు జస్టిఫై ద పబ్లిక్. ప్రజలకి దృష్టి బ్యాడ్ అవ్వకూడదు వీళ్ళు. దట్ ఈస్ ద ఓన్లీ క్రైటీరియా. తప్పితే నిజంగా స్టేట్కి రావాల్సిన నువ్వు తెచ్చుకోవాలని నిబద్ధత ఉంటే ఒక 1.5 hours ఎందుకు ఉంటుంది? అక్కడ సరిపోద్ది. ఇట్ విల్ టేక్ 4-5 days. ప్రతిదీ ఫైల్స్ బయటికి తీసుకొచ్చి ప్రతిదీ విభజన చట్టం షెడ్యూల్ 9, షెడ్యూల్ 10 ప్రకారం ఏమేమన్నా ఎవ్రీథింగ్ దానికి వడ్డీతో సహా ఇవ్వాలి. వీళ్ళు ఎప్పుడు చూసినా తిరిగి మళ్ళీ అడుగుతున్నారు. ఎంత ఘోరం అంటే బీఆర్ఎస్ వాళ్ళు ఇటు తెలంగాణలో ఉన్న మేధావుల బొంగ వాళ్ళు తిరిగి ఆంధ్ర ఇవ్వాలట. ఆంధ్రాకి ఎలాగ అన్యాయం జరిగిందనేది మోడీతో సహా ఉన్న 31 రాష్ట్రాలకు తెలుసు ఆంధ్రాకి ఏం జరిగిందనేది. నేను ఆంధ్ర గురించి మాట్లాడటం జరిగింది అది. వీళ్ళు చేసిన వ్యక్తిగత మిస్టేక్ల వలన వాళ్ళు పంచమని అడగలేకపోయారు. పంచవలసింది వడ్డీతో సహా చేస్తే రెట్టింపు అవుతుంది. ఇప్పుడు
ఆర్డినరీ బ్యాంకులు ఇచ్చినా కూడా 18% వేసుకున్నా 10% వేసుకున్నా కూడా రెట్టింపు అవుద్ది ఇప్పుడు అది. అవన్నీ కూడా ఇవ్వక లేకుండా వీళ్ళ స్వప్రయోజనాల కోసం చేసుకుని ఏమో ఆంధ్రాకి ఇస్తానంటే రాసేసుకుని వీళ్ళు తీసుకుంటారు 3,000 కోట్లు. నా అనుమానం అది. కేసీఆర్ వాళ్ళు మరి ఎలా సంపాదించారు? ఒకటేమో బ్యారేజ్ కడతాడు, అది 100 సంవత్సరాలు ఉండాలి, అది 50 ఉండాలి, 25 ఉండాలి. 25 నెలల్లో దిగిపోతే అప్పుడు దిగిపోతూ ఉంటాయి అంటున్నారు. సిగ్గులేదటి తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ వాళ్ళకి దిగిపోతాయా? వాట్ నాన్ సెన్స్ యువర్ టాకింగ్, ఇంక్లూడింగ్ కేటీఆర్. వాట్ ఆర్ యూ టాకింగ్? హూమ్ ఆర్ యూ ట్రయింగ్ టు ఫూల్? సో ఇటువంటి వ్యవస్థలో మనం బతుకుతున్నప్పుడు వీళ్ళని చేసిన ప్రక్రియ జస్ట్ ఐ వాష్. ఏదో ప్రజల దృష్టిలో మేము వెళ్ళాం, ఒక హడావుడి. చంద్రబాబు నాయుడుకి మళ్ళీ ఇక్కడ మళ్ళీ పునాది వేసుకున్నాక కూడా అతని స్వార్థం కూడా ఉంటుంది ఇందులో. గెలిపోయిన వెంటనే అక్కడికి అతనికి సన్మానం అక్కడ టీడీపీలో. ఈ తప్ప ఇవి నిజంగా రాష్ట్రానికి రావాల్సి ఉంటే సో మచ్ ఈజ్ దేర్, సో మచ్. వీళ్ళకేమీ లేదు, తెలంగాణకు ఆంధ్ర నుంచి రావాల్సిన ఏమీ లేదు, ఏమీ లేదు, పూచుకు పొలం లేదు. దే ఆర్ ట్రయింగ్ టు ఫ్రేమ్. అర్థమైందా? మీరిద్దరి మీద ఫైన్ వేయాలి అసలు. ఫస్ట్ చీఫ్ మినిస్టర్ సిబిఎన్ మీదనో జగన్ మీదనో. దాన్ని ఇతను వాడుకున్నాడు, ఎవరో కేసీఆర్ వాడుకున్నాడు దాన్ని చేసుకుని. ఎన్ని అన్యాయాలు చేశారు ఆంధ్రాకి. దిస్ ఈజ్ ట్రూత్. దో వీఆర్ లివింగ్ హియర్ 10 years. నువ్వు ఎందుకు సెక్రటేరియట్ పాల్గొట్టావు? దట్ ఈస్ ఫస్ట్ క్వశ్చన్. సెక్రటేరియట్ ఎందుకు పగలగొట్టావు? బికాజ్ దిస్ హైదరాబాద్ ఈజ్ ఫర్ 10 years. హూమ్ డిడ్ యూ జగన్ ఇచ్చాడు పర్మిషన్. వాడెవడు ఇవ్వడానికి? సీఎం అయిపోయినంత మాత్రాన్ని నువ్వు పర్మిషన్ చేస్తావా? హైదరాబాద్ వాడుకో. ఇది ఇప్పుడు, అంతకుముందు వచ్చి ఇతనే పారిపోయాడు. ఎవరో చంద్రబాబు నాయుడే పారిపోయాడు, కేసులో పెట్టాడు. ఓట్ ఫర్ నోట్ కేసులో పెడితే అమరావతి వెళ్ళిపోయాడు. ఉండడం జూబ్లీ హిల్స్ అయినా హైదరాబాద్లో, అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఒక ఇల్లు కట్టుకుని నేను అక్కడ ఉన్నట్టుగా పిక్చర్ ఇచ్చి ఇంకా అక్కడ 5 సంవత్సరాలు అయిపోయింది. సింగపూర్ చూపించాడు మనకి, 5 సంవత్సరాలు అయిపోయింది. ఓకే, పోలవరం శూన్యం, అది ఆడ ఎంత తినేశారు అన్నది చాలామందికి తెలుసు. సో అంతా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా 1,00,000 కోట్లు ఇవ్వని అడుగుతున్నాడు ఎవరో చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ జరిగానా? పోలవరం జరిగానా? ఆ 1,00,000 అడితే కనీసం 25,000 ఇస్తారు. అందులో వీళ్ళు తీసుకోగా ఎంత కడతారో చూడాలి. స్టిల్ ఐఎమ్ ఫర్ విశాఖపట్నం మెయిన్ క్యాపిటల్, అమరావతి ఒకటి, కర్నూలు ఒకటి. అలాగుంటేనే కరెక్ట్. ఒక్క అమరావతిలోకి వెళ్ళి నువ్వు 2,00,000 కోట్లు పెట్టినా కూడా అందులో తినేసింది పోగా ఖర్చు పెడుతుంటే ఇంకొక 5-6 సంవత్సరాలు కదా, 10 సంవత్సరాలు కూడా క్యాపిటల్ తయారవ్వదు.